హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో మాట్లాడుతూ సప్త వ్యసనముల గురించి మాట్లాడాడు. కామక్రోధజనితమైనటువంటి హద్దులేని ప్రేయస్సును కూడుకున్నటువంటి అభిలాష ఏది ఉంటుందో అదే వ్యసనముగా మారుతుంది. ఆ వ్యసనము జీవితాన్ని ఎంత పతనం చేస్తుందో, ఆ వ్యసనములు ప్రధానముగా ఏ 7 ఉంటాయో నిన్నటి రోజున మాట్లాడాడు. ఆయన నిన్నటి రోజున మాట్లాడాడు అంటే నా ఉద్దేశం ఏంటంటే విదురుడు చెప్పింది నేను నిన్నను చెప్పాను అని. అలాగే ఇవాళ ఆచార సంబంధమైనటువంటి విషయంలో కొన్ని ప్రధానమైన వాటిని ప్రస్తావిస్తున్నాడు. తగిన వేషంబు తను తాను పొగడకొనమి నొచ్చియును కీడు వలుకమి ఇచ్చి వగవకునికి తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట నడవడి కొప్పుసేయు. నడవడి అంటే ప్రవర్తన, ఆచారము. ఇహ సంతో నవాసంతి సతో వా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది సీతమ్మ సుందరకాండలో. ఎన్ని తెలిసున్నాయి అన్నదానికన్నా తెలిసున్న విషయాలలో మీరు ఎన్నిటిని పాటిస్తారు అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అభ్యాసములోకి రానిది, అనుష్ఠాన పర్యంతంలోకి రానిది, ఉపాసన క్రమంలోకి రానిది ఎంత తెలుసుకున్న ఉపయోగం ఏమీ ఉండదు. అది మొట్టమొదట ఆచరించడం ప్రారంభం కావాలి. అసలు నిజానికి ఒక వ్యక్తి గౌరవం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే ఆయన ఎంత ఆచరణ చేస్తాడు అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అందులో నడవడి కొప్పుసేయు, ప్రవర్తనకి అత్యంత సౌందర్యవంతములై ప్రవర్తనని రాణింపచేసేటటువంటివై మనిషిని కీర్తివంతుణ్ణి చేసేవి, భగవంతుడికి దగ్గర చేసేవి కొన్ని ప్రధానమైనటువంటి ఆచారములను మాట్లాడుతున్నాడు. వేదం ఆచారకాండ మాట్లాడింది. కానీ విదురుడు మాట్లాడడంలో ఒక గొప్పతనం ఉంటుంది. అది ఏమిటి అంటే విదురుడు కేవలముగా ఏదో వస్త్రధారణకి సంబంధించిన విషయమో, స్నాన సంకల్పమో, దాన సంకల్పమో, లేకపోతే ఏదో పితృదేవతలకి చేసే శ్రాద్ధ సంకల్పమో, యజ్ఞయాగాది క్రతువుల గురించో వాటికి మాత్రమే పరిమితము కాలేదు. మనిషి జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశములు అంటే మనసుతో పాటించవలసినవి, శరీరము పాటించవలసినవి, బాహ్యాభ్యంతర శౌచము కొరకు పాటించవలసిన ప్రధానమైనటువంటి వాటిని 5 పేర్కొంటున్నాడు. ఈ 5 మనిషి చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాలు. అందులో మొట్టమొదట ప్రస్తావన దేని గురించి చేశాడు అంటే తగిన వేషంబు. మనిషి ఎక్కడికి వెడుతున్నాడు, ఏ పని చేస్తున్నాడు అన్నదాన్ని బట్టి ఆయన యొక్క వేషము ఉండాలి. వేషము అంటే వస్త్రధారణ అన్నది ప్రధానంగా తీసుకోండి మీరు. ఆయన ఏ పని మీద వెడుతున్నాడు, ఏ ప్రదేశానికి వెడుతున్నాడు దానికి తగినట్టుగా ఉండాలి. ఒక ప్రవచనం చేస్తున్నాడు అనుకోండి, ఆ ప్రవచనం చేసేటటువంటి వ్యక్తి ఓ పంచె కట్టుకుని, పంచకట్టు అంటే 5 చోట్ల నొక్కబడినదై వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. గోచి పోసి పంచె కట్టుకున్నటువంటి వాడై ఉత్తరీయాన్ని వేసుకుని ఉండాలి. అంతేగాని ఏదో సినిమాల్లో చూపించినట్టుగా విభూతి రేఖలు మాత్రం చాలా గొప్పగా పెట్టేసుకుని అసలు పంచె కట్టుకోవడం కూడా చేత కాకపోతే అది ఎందుకు పనికి వస్తుంది? అందుకని ఎక్కడ ఉన్నప్పుడు అక్కడి వేషాన్ని పాటించాలి. ఎక్కడ ఏ ఆచారమును పాటించాలో ఆ ఆచారమును పాటించాలి. మీరు ఒక శివలింగానికి అభిషేకం చేస్తున్నారనుకోండి, నా రుద్రో రుద్రమర్చయిత్ మహన్యాసం చేసి శ్రద్ధాభక్తులతో శాస్త్రము ఎలా చెప్పిందో అలాగే అభిషేక కార్యక్రమాన్ని చెయ్యాలి. ఒక పూజ చేస్తున్నారనుకోండి, మన సొంతం కాదు, షోడశోపచారములు శాస్త్రము చేత ఏవి నిర్దేశింపబడ్డాయో వాటిని ఎలా చెయ్యమని చెప్పారో అలా చెయ్యాలి. తగిన వేషంబు అంటే శాస్త్రము చేత ఎలా విధింపబడినదో దానిని అలా చెయ్యవలెను. ఉదాహరణకి మీకు ఆచమనీయం తీసుకున్నాడండి అంటారు. ఆచమనం చేశాడు అంటే
మన ఇష్టం కాదు చేతిలో ఎన్ని నీళ్లు పోసుకోవాలి అన్నది. మినపగింజ మునిగినంత నీరు మాత్రమే తీసుకుని చేతిని ఎటువంటి భంగిమలో పెట్టాలో అలా ఉంచి కింది పెరివి ఎక్కడ తాకాలో అక్కడే చేతిని తాకి శబ్దము కాకుండా నీటిని 3 పర్యాయములు లోపల పుచ్చుకునేటప్పుడు మొదటిసారి పుచ్చుకున్న నీరు గుటకపడి లోపలికి వెళ్ళిన తరువాత రెండవసారి సావధానంగా భగవన్నామంతో ఏ 3 భగవన్నామములు చెప్పబడ్డాయో ఆ 3 భగవన్నామములను పలుకుతూ లోపలికి పుచ్చుకోవాలి. అంతేకాని నాకు ఫలానా నామం ఇష్టమండి, శ్రీరామనామం నాకు చాలా ఇష్టం, అందుకని కేశవాయి స్వాహ, నారాయణాయి స్వాహ, మాధవాయి స్వాహ అనను, అందులో రామాయి స్వాహ అంటాను అంటే కుదరదు. రామనామం చాలా గొప్పదే. చాలా గొప్పదైన ఆచమనం చేసేటప్పుడు మాత్రం 3టిలో విధింపబడలేదు. ఎందుకు విధింపబడలేదు అంటే ఋషులు స్వరపేటికని సంరక్షణ చేయడం కోసం శబ్దములు ఎక్కడ నుంచి ఉత్పన్నమవుతాయో ఆ అక్షరమును పలికించారు. ఉదాహరణకి కే కే అంటున్నాను అనుకోండి, నాలుక వంగి పైన ఉన్నటువంటి ఆ నోటి యొక్క దవడ లోపలి భాగం ఉంటుంది కదా, ఆ పై భాగాన్ని తాకుతుంది. కే కే అన్నప్పుడు ఆ అంగిటిని తగిడితే తప్ప ఆ శబ్దం రాదు. నా అన్నాను అనుకోండి, నాలుక చివర భాగము దంతపంక్తి యొక్క వెనక తాకితే తప్ప నకారము పలకదు. మా అన్నాను అనుకోండి, 2 పెదవులు కలిస్తే తప్ప మకారము పలకదు. అంటే ప్రధానమైన శబ్దములు ఉత్పత్తి అయ్యేటటువంటి స్థానములు ఏవో వాటిని స్పృశించినప్పుడు నాలుక కానీ పెదవులు కానీ స్వరపేటిక తట్టుకుని చాలా కాలం నిలబడి మాట్లాడడానికి వీలుగా దాన్ని కందెన వేసి బాగా ఉపయుక్తం చెయ్యడానికి కేశవ, నారాయణ, మాధవ అన్న నామములను తీసుకుని మినపగింజ మునిగినంత నీటి చేత బాగా ఎక్కువ కాలం పనిచేసేటట్టుగా చెయ్యడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ దాని ఆంతర ప్రయోజనమని. బాహ్య ప్రయోజనం భగవన్నామంతో 3 మార్లు పుచ్చుకున్నటువంటి నీరు స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు ఉండేటటువంటి ఉద్వేగములను చల్లార్చి మనసు ఏ ఆరాధన చేస్తున్నారో ఆ ఆరాధన క్రమం మీద నిలబడడానికి కారణమవుతుంది. ప్రభు దర్శనానికి వెళ్ళారనుకోండి, అప్పుడు వేసుకోవలసినటువంటి వస్త్రాలు అప్పుడు తొడుక్కోవాలి. కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయగా అంటారు భాగవతంలో. ప్రభు దర్శనానికి వెళ్ళినప్పుడు ఉన్న బట్టల్లో ఉత్తమమైనటువంటి వస్త్రములను ధరించి పరమ గౌరవంతో ప్రభువు యొక్క దర్శనానికి వెడతారు. ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకమైన వస్త్రధారణ ఉంటుంది. భగవదారాధన చేస్తున్నాడు అనుకోండి పురుషుడు, పైన ఉత్తరీయము విన ఇక ఏ వస్త్రం ఉండకూడదు. గాలికది కదులుతుంటే గుండె కనపడాలి, కనపడేటట్టుగా పూజ చెయ్యాలి. ఎక్కడ ఏ వేషాన్ని ధరించమని చెప్పిందో ఆ వేషాన్ని ధరించాలి. ఎక్కడ ఏ పూజ ఎలా చెయ్యబడిందని చెప్పిందో అలాగే చెయ్యాలి. అంతేకాని అందులో మళ్ళీ నా స్వంత ప్రయోగాలు చేస్తానండి అంటే అది అంగీకారయోగ్యము కాదు. అందుకే ఎక్కడ నువ్వు ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకో. అసలు అలా ఉండడం మనిషి జీవితంలో ఒక గొప్ప గౌరవాన్ని సంతరించుకోవడం. అలా ఉండడం చేత కాలేదనుకోండి, మీరు నియమమునకు వశవర్తి కావడానికి అంగీకరించడం లేదు. ఒక నియమము పెట్టబడింది, ఆ నియమాన్ని మీరు ఔదల దాల్చడం మీకు గౌరవాన్ని ఇస్తుంది. ఇప్పుడు పోలీసు సిబ్బంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి రంగు కలిగిన బట్టలు వేసుకుంటారు. ఎంత వేసవి కాలం అవనివ్వండి, ఎంత తాపం ఉండనివ్వండి, ఎంత చెమట పట్టనివ్వండి, వాళ్ళు ఆ వస్త్రములని ధరిస్తారు. ఎందుకని అంటే వాళ్ళకి ఆ బట్టలు వేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నా సమాజ హితము మా మీద ఆధారపడి ఉన్నది కాబట్టి మేము ఇలా చెయ్యడం మాకు ఎంతో సంతోషదాయకమనేటటువంటి మానసికమైన స్ఫూర్తి కొరకు ఒక రంగు వస్త్రములను మాత్రమే ధరిస్తున్నారు. ఇంట్లో రంగురంగుల బట్టలు లేక కాదు, ఆ మానసికమైన స్ఫూర్తి కలిగితే బాగా ఊంచుకుంటారు. మీరు చూడండి, ఏదో ఒక వైద్యుడు ఉంటాడు, ఆ వైద్యుడు శస్త్రచికిత్స చెయ్యడానికి ఆ ప్రత్యేకమైన గదిలోకి లోపలికి వెడుతూ ఉంటాడు. వెడుతున్నప్పుడు ఆయన
కొత్త బట్టలు వేసుకున్నా సరే విప్పేసి శస్త్రచికిత్సకి యోగ్యమైన బట్టలు వేసుకొని లోపలికెడతాడు. ఒకసారి ఎటువంటి వేషధారణ పొంది ఆయన లోపలికి వెళ్ళాడు అనుకోండి, ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయములతో సంబంధం ఉండదు. ఆమె స్త్రీయా, పురుషుడా, డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, అందంగా ఉన్నారా, అందవిహీనంగా ఉన్నారా, ఆయనకు అనవసరం. ఒకవేళ ఆయన యొక్క పరమ శత్రువే అక్కడ మంచం మీద పడుకుని కనపడినా అతను బ్రతకడానికి మాత్రమే వైద్యం చేస్తాడు తప్ప ఎట్టి పరిస్థితులలో మరొక రకంగా జరగడానికి ఆయన మనసు అంగీకరించదు. అలా ఏ వైద్యుడు చెయ్యడు. ఎందుకని అంటే ఆ సమయంలో ఆయన భగవదంశతో నిలబడతాడు. ఆయన మనసు ఏ రాగద్వేషములకు లొంగదు. రాగద్వేషాతీతంగా నిలబడడానికి కావలసినటువంటి స్ఫూర్తి ఆ వేషము ఇస్తుంది. అందుకే ఒక్కొక్క అధికారి ఒక్కొక్క వేషంలో ఉంటాడు. పూర్వం మంత్రి అంటే రాజ్యంలో ఉండేటటువంటి మంత్రిది ఒక వేషధారణ, ఒక సేనాధిపతి ఆయన యొక్క వేషధారణ వేరు. ఒక ఖడ్గం వేలాడుతుండగా ఉంటుంది.